నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. పల్నాడు జిల్లాలో పలు ప్రాంతాల్లో ఎన్నికల అనంతరం జరిగిన విధ్వంసం ఘర్షణలకు సంబంధించి పలువురిని అరెస్ట్ చేసినట్లు, కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. శాంతియుత వాతావరణం నెలకొల్పే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని, హింసాత్మక సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో ఘర్షణలు తగ్గే వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ప్రెస్ మీట్ ద్వారా తెలియజేశారు. వ్యాప్తంగా 144 సెక్షన్ విధించడం జరిగింది. ఆ 144 సెక్షన్ని అమలు చేయడంలో కూడా పూర్తిగా చర్యలు తీసుకున్నాము. క్లియర్గా మీరు ఇప్పుడు వస్తుంటే చూసుంటారు. ప్రతి చోట కూడా ఎవరు గుంపులుగా తిరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నాము. అట్లనే ఈ సంఘటనలకు పాల్పడిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం మొదలైంది. పూర్తిగా సిచ్యువేషన్ కంట్రోల్లో ఉంది. అందరూ సంయమనం పాటించి ఇట్లాంటి ఉద్రేకాలకు పోకుండా ప్రశాంతమైన వాతావరణం నెలకొనేలాగా సహకరించారు. 144 సెక్షన్ నిరవధికంగా విధించామండి. ఎప్పటిదాకా అవసరమైతే అప్పటిదాకా అని ఇచ్చారు ఆర్డర్. ఎప్పుడు అవసరం అనుకుంటే ఆ రోజు రిసీవ్ చేస్తారు. ఇప్పటి వరకు మాచర్ల, నర్సరావుపేట అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో కలిపి 20 పైన కేసులు నమోదు చేయడం జరిగింది. ఇంకా దానిలో అక్యూజ్డ్, అరెస్టెడ్ ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి ఫైనలైజ్ అయిన తర్వాత తెలియజేయడం. తక్కువే అనుకుంటా. అందుకే కేసుల నంబర్ అది ఇన్సిడెంట్ బట్టి జరిగిన ప్రతి ఇన్సిడెంట్లోనూ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ వివరాలన్నీ ఒకసారి ఇన్వెస్టిగేషన్ ఫైనలైజ్ అయిన తర్వాత మీకు ఇస్తాం. కొంతమంది పోలీస్ సిబ్బంది మీద వచ్చినటువంటి ఆరోపణలు, కొంతమంది సస్పెండ్ అయ్యారు, కొంతమంది చర్యలు ఇప్పటిదాకా అయితే సార్ 144 సెక్షన్కి లేదండి. 144 సెక్షన్ అంటే మేము ఇవ్వలేదు. ముగ్గురు కన్నా ఎక్కువ మంది చేరద్దు అంటుంటే వాళ్ళకి ఎవరు రావట్లేదు కదా, రోడ్డు మీద ఎవరు తిరగట్లేదని వాళ్ళు. లేదు 144 సెక్షన్ అంటే 144 సెక్షన్. గుంపులుగా తిరగకూడదు. ముగ్గురు అంతకన్నా తక్కువ మంది మాత్రమే ఉండాలి. రోడ్ల మీద అన్నెసరీగా సంచరించకూడదు. ఇదే 144 సెక్షన్. అంటే అంటున్నారండి, వాళ్ళు మూసేసారు. సత్యపల్లిలో ఎక్కడ మూసారు? అది షాపులు మీయటం అనేది మా పరిధి కాదండి. దానికి నెసరీ ఆర్డర్ ఎవరు ఇచ్చారో ఇలాగే కొనసాగుతుంది. ప్రశాంతమైన వాతావరణం కంటిన్యూ అయ్యేదాకా